తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు అందించింది. సిఆర్పిసి 160 కింద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ ఇంటి గోడకు సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సిట్ దర్యాప్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ఇప్పటికీ నందినారు నివాసంలో కేసీఆర్ ఇంటి వద్ద కూడా ఇంట్లో ఉన్న సిబ్బందితో పాటు అదేవిధంగా గోడకు కూడా సిట్ అధికారులు మాత్రం నోటీసులు అంటించారని చెప్పవచ్చు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా అందులో కూడా పేర్కొన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు సంబంధించినందుకు మాత్రం కేసీఆర్ తన నివాసం అక్కడే అంటూ కూడా ఇప్పటివరకు సిట్ అధికారులు కూడా రిప్లై ఇచ్చారు. కానీ సిట్ అధికారులు మాత్రం ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం కేసీఆర్ నివాసానికి సంబంధించి కూడా అడ్రస్ నందినారు నివాసంలో ఉంది కాబట్టి ఇక్కడే ఆ నోటీసులు ఇస్తాము, ఇక్కడే హాజరవ్వాలంటూ కూడా ఇప్పటివరకు సిట్ అధికారులు మాత్రం ఆ నోటీసులు కూడా పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఆ నందినారు నివాసంలో మాత్రం సిట్ అధికారులు మాత్రం విచారిస్తాం, మీరు అందుబాటులో ఉండాలి అంటూ కూడా ఇప్పటివరకు సిట్ అధికారులు నోటీస్ లో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారని చెప్పుకోవచ్చు. అధికారిక రికార్డు లో ఉన్న సమాచారం మేరకే నందినారులోని ఇంటిలో విచారించేందుకు కూడా సిట్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకుంటున్నా తెలుస్తుంది. అదేవిధంగా నందినారు నివాసానికి సంబంధించినందుకు మాత్రం ఎందుకు నందినారు నివాసంలో విచారించిన సిట్టుందాం అనే దానిపైన కూడా సిట్ అధికారులు మాత్రం నోటీసులో కూడా పేర్కొన్నారు. కొన్ని ఎలక్ట్రానిక్ కావచ్చు, అదేవిధంగా భౌతిక రికార్డులు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎర్రవెల్లికి తరలించడం పరిపాలనా పరంగా కూడా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా సిట్ అయితే ఇప్పటివరకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణకు సంబంధించి కూడా సిట్ ఇప్పటివరకు నిరాకరించింది. దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించబోతుంది, కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఎందుకంటే 65 సంవత్సరాల వారికి సంబంధించినందుకు మాత్రం మరి ఆ విచారణకు సంబంధించి కూడా ఎక్కడ కోరుకుంటే అక్కడే విచారణ అనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ 65 సంవత్సరాల పైబడి ఉంది కాబట్టి నందినారు నివాసంలో ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్ అక్కడ అడ్రస్ ఇచ్చారు కాబట్టి నందినారు నివాసంలో విచారణ సంబంధించి కూడా ఇప్పటివరకు సిట్ అధికారులు అయితే నోటీసులో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనే దానిపై కూడా ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం నోటీసులకు సంబంధించిన దానిపైన కూడా ఏదైతే అంటే తదుపరి తేదీ ఇవ్వండి అసలు విచారణ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చెప్పడానికి మాత్రం అంగీకరిస్తాను అంటూ కూడా ఇప్పటికీ సిట్ అధికారులు కూడా తెలిపారు. కానీ సిట్ మాత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు సంబంధించిన మాత్రం ఫామ్ హౌస్ లో ఆ విచారణకు మాత్రం ఇప్పటికీ అంగీకరించలేదు, నిరాకరించింది. కాబట్టి తన నివాసం వద్ద అంటే నందినారులోని ఆ నివాసంలో సిబ్బందికి నోటీసులు ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఆ గోడకు కూడా అంటే ఇంటి గోడకు కూడా నోటీసులు కూడా అతికిచ్చారు. అతికిచ్చిన ఆ సందర్భంలో మాత్రం సిట్ అధికారులు మాత్రం ఏమి కూడా ఇక్కడ మాట్లాడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సిట్కు సంబంధించినందుకు మాత్రం సిట్ విచారణకు సంబంధించి కూడా కొన్ని ఎలక్ట్రానిక్ అదేవిధంగా భౌతిక రికార్డులు ఉండటంతో ఫామ్ ఎర్రవెల్లికి కూడా తరలించడం ఇబ్బంది అవుతుందని చెప్పి నోటీసులో కూడా పేర్కొన్నది. కాబట్టి 1వ తేదీన అంటే ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా సిట్ విచారణ కూడా చేపడతాము, ఆ సమయంలో మాత్రం అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటివరకు పేర్కొంది. కాబట్టి దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిట్కు ఎలాంటి రీప్లై ఇవ్వబోతున్నారు అనే దానిపైన ఒక ఆసక్తి రేపుతుంది. ఒకవేళ రీప్లై ఇవ్వకపోతే మాత్రం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మాత్రం సిట్ అధికారులు మాత్రం విచారణ కూడా చేపడతాము, విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటివరకు నోటీసులో కూడా పేర్కొంది. కాబట్టి అధికారిక ఆ నివాసాన్ని ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్ ఇప్పటివరకు అక్కడ సూచించిన నేపథ్యంలో మాత్రం సిట్ అధికారులు మాత్రం అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. రేపు కేసీఆర్ దీనిపైన ఏ విధంగా కూడా అడుగులు వేయబోతున్నారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు సంబంధించినందుకు మాత్రం సిట్ అధికారులకు రీప్లై ఇచ్చిన సందర్భంలో తన నివాసానికి సంబంధించిన అడ్రస్ కూడా కేసీఆర్ అందులో పేర్కొన్నారు. కానీ ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించినందుకు మాత్రం ఎన్నికల అఫిడవిట్ లో హైదరాబాద్ లోని నందినారు నివాసమే తన అడ్రస్ గా ఉంది కాబట్టి ఇక్కడే మేము సిట్ అధికారులు నోటీసులకు సంబంధించి కూడా సిట్ ఇప్పటివరకు పేర్కొంది. ఇక్కడే తన నివాసంలో కూడా విచారణ చేపడతాం, లేదంటే ఇట్లా 65 సంవత్సరాల పైబడకపోతే మాత్రం ఏదైతే
ఫిజికల్ ఇప్పటికీ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో ఉందో అక్కడికి విచారణకి తామని కూడా నోటీసులు ఇచ్చే వరమనే దానిపై కూడా సిట్ అయితే ఆ నోటీసులో కూడా పేర్కొన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏ విధంగా రిప్లై ఇవ్వబోతున్నారు ఈ నోటీసులకు అనే దానిపైన మాత్రమే ఆసక్తి రేపుతుంది వినోద్. అయితే రేపటికైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ప్రవీణ్? రేపు కేసీఆర్ వైపు నుంచి బీఆర్ఎస్ వైపు నుంచి కానీ ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎస్, రేపు ఉదయం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మరోసారి కూడా కేసీఆర్ తన న్యాయవాదులతో కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు న్యాయవాద బృందానికి సంబంధించిన మాత్రం న్యాయవాదులతో చర్చించిన తర్వాత మాత్రం దీనిపైన కూడా కేసీఆర్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ప్రొసీడ్ అవ్వబోతున్నారు, సిటీకి సంబంధించినంతవరకు మాత్రం ఎలాంటి ఇవ్వబోతున్నారు దానిపై మాత్రమే ఆసక్తి రేపుతుంది విరాజ్. థ్యాంక్ యూ ప్రవీణ్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు అందించింది. సిఆర్పిసి 160 కింద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ ఇంటి గోడకు సిట్ అధికారులు నోటీసులు అందించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్, పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రేపటికైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అలాగే ఒకవేళ నందినగర్ నివాసంలో కేసీఆర్ హాజరు కాకపోతే సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంది? ఒకవేళ హాజరవుతే ఎలా ఉండబోతోంది? అంటే లీగల్ గా ఆల్రెడీ అంటే అంటే ఆల్రెడీ ఫామ్ హౌస్ లో విచారించడానికి ఒప్పుకునే లేదని కూడా చెప్పిన పరిస్థితుల్లో మొత్తం లీగల్ టీమ్స్ అయితే మనం చర్చిస్తున్నారు. కోర్టు ద్వారా కోర్టు లంచ్ మోషన్ పిటిషన్ వేసి విచారణకు సంబంధించి, ఎందుకంటే ఎలక్షన్స్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ తెలంగాణ రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి తమ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు మాకు చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు విచారణ అనే విషయంలో సమయం వేస్ట్ చేసుకునే పరిస్థితులు ఏమంటూ వారు లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కోర్టు ద్వారా ఒకవేళ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడు కోర్టు ఎలాంటి అనుమతిస్తుందని చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీగా ఉంది, అందులో ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ పార్టీకైనా ఒకవేళ అంగీకరిస్తే మాత్రం అప్పుడు కేసీఆర్ విచారణకు సంబంధించి మళ్ళీ వాయిదా వేసే అవకాశం అయితే దాదాపుగా ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. లాయర్స్ తో కూడా కేసీఆర్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఉదయం దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎలాంటి లీగల్ గా వెళ్లకుండా మాత్రం ఇలాంటి వాటిలో సిట్టుకు సంబంధించి కూడా అంటే మళ్ళీ ఒక మరొకసారి నోటీసులు పంపి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కేసీఆర్ కూడా లీగల్ గానే మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లీగల్ గా దానికి సమాధానం చెప్పేందుకే ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. అంటే రేపు ఒకవేళ కోర్టులో పిటిషన్ వేసి విచారణను మళ్ళీ వాయిదా వేయడం కోరుతారా, ఏం చేయబోతున్నారనేది మాత్రం మనకు ఉదయం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాదాపు కోర్టులో పిటిషన్ వేసి విచారణకు సంబంధించి వాయిదా వేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఈ సమయం అంటే వచ్చే 12వ తేదీనే మనకు 11వ తేదీనే పోలింగ్ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ వారితో నామినేషన్ పరం పూర్తయింది. ఇక వచ్చే రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాల్సిన అవసరం ఉంటుంది. సో పార్టీ అధినేతగా తను ఉన్నారు కాబట్టి ఈ సమయంలో, ఈ కీలక సమయంలో తన విచారణ పేరుతో సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి కొంత సమయం ఇవ్వాలంటూ కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. లీగల్ గానే దాన్ని ఆయన ఎదుర్కొనే అవకాశం ఉంది. కోర్టులో పిటిషన్ ద్వారా కోర్టు ద్వారా సిట్ పోలీసులకి ఒక నోటీస్ పంపించే అంటే దీనికి సంబంధించిన రిక్వెస్ట్ పంపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా సిట్కు సంబంధించిన దాన్ని అయితే కోర్టు ద్వారానే లీగల్ గానే ఎదుర్కొనేందుకు కేసీఆర్ టీం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది వినోద్. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయాలని కేసీఆర్ అభ్యర్థించారు. దానికి సిట్ అధికారులు తిరస్కరించారు. ఇక్కడ నందినగర్ లో విచారిస్తామన్నారు. దీనికి ఏమైనా కారణాలు ఏమైనా చూపారా? అంటే నందినగర్ నోటీస్ సర్వ్ చేసింది నందినగర్ నివాసానికి ఈ జ్యుడిషియల్ రెస్ట్రిక్షన్ కు సంబంధించి కూడా చూసినప్పుడు కూడా మనకి లిమిట్స్ జూబ్లీస్ పరిధిలోనే ఈ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఈ పరిధిలోనే విచారణ చేయడం అనేది కరెక్ట్ అనే విషయాన్ని చిత్తాధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. లీగల్ గా తమకు చాలా ఫైల్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. ఇవన్నీ మేము మళ్ళీ అంత దూరం తీసుకురావడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే
మాకు విచారణ పరంగా కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి సహకరించి ఇక్కడే విచారణకు మీరు హాజరు కావాలి. మీరు కోరినట్టే మీ నివాసంలోనే మేము విచారణ చేస్తాం. మరి ఆ ఫామ్ హౌస్ అంటే ఎడవల్లి వరకు చేరుకు పరిస్థితి అని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరి కేసీఆర్ దానికి సంబంధించి మాత్రం కొంత అంగీకరించే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. కానీ సమయానికి సంబంధించి మాత్రం అంటే కొంత గడువు కావాలని మాత్రం విషయంలో మాత్రం ఆ కేసీఆర్ మళ్ళీ కోరే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా మాత్రం తన నివాసంలో విచారణకు ఆయన ఓకే చెప్పే అవకాశాలు దాదాపు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం తన న్యాయ నిపుణుల బృందంతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. రేపు ఉదయం వీటన్నిటికి సంబంధించి మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమణ.